ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా 2 రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. హుజురాబాద్లో ఎడతెరిపిలేని వర్షానికి పట్టణంలోని హై స్కూల్ మైదానం చెరువును తలపిస్తోంది. శంకరపట్నం మండలంలో ఆర్కండ్ల వాగు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వీణవంక శంకరపట్నం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వినాయక మండపాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. Hey, you doing it? వేములవాడ నియోజకవర్గంలోనూ 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. భారీ వర్షాలకు లోయర్ మునేరు వాగు జలాశయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. బిడ్ మానేరు నుంచి 43,000 క్యూసెక్కులు, ఇక మోయ తుమ్మెద వాగు నుంచి 19,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో ఇలాగే గనక కొనసాగితే 4-5 రోజుల్లో ప్రాజెక్టు నిండుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు సిరిసిల్ల జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి 18 గేట్ల ద్వారా నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతిని జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి పరిశీలించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. మనకి ఎగువ కురిసిన వర్షాలు ఇప్పుడు నిజామాబాద్లో కానీ నిర్మల్లో కానీ వర్షాలు కురిసిన దానివల్ల మనకి ఎస్ఆర్ఎస్పీ అండ్ కడ్డం గేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకి గోదావరి వాటర్ ఫ్లో కూడా పెరిగింది. మనకి గోదావరి ఆనుకున్న 8 మండల్స్లో కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. స్విమ్మర్స్ కానీ, లేకపోతే ఎంపీడీఓస్ కానీ, తహసీల్దార్స్ కానీ, ఎస్హెచ్ఓలు కానీ అందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. ఎక్కడెక్కడైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నింటికి కూడా ఆల్టర్నేటివ్స్, ఒకవేళ ఇళ్లలోకి నీళ్ళు రావడం మొదలెడితే వెంటనే షిఫ్ట్ చేయడం కూడా ఆల్టర్నేటివ్స్ పెట్టుకుని ఉన్నాము. ఇక్కడ కూడా మనం రెడీగా ఒక 2 ప్లేసెస్, ఒక కళ్యాణ మండపం ఒకటి, స్కూల్ ఒకటి ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. బట్ ఎస్వైపీ అనేది వాటర్ మన దీని తర్వాత వచ్చే ఎస్వైపీ ఉంటుంది కాబట్టి ఎస్వైపీ కూడా ఆల్మోస్ట్ 40 గేట్లు రిలీజ్ చేశారు. 40 గేట్లు ఓపెన్ చేయడం వల్ల మనకి వాటర్ ఫ్లో స్టేబుల్గా ఉంటుందని చెప్తా ఉన్నారు. బట్ వర్స్ట్ కేసు ఇంజనీర్స్తో మాట్లాడి వర్స్ట్ కేసు దానికి మేము వర్స్ట్ కేసు సినారియోకి ప్రిపేర్ అయ్యి, ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కానీ ఫ్లో మీదకి వచ్చింది అంటే మాత్రం ఇమీడియట్గా కూడా మేము ఇమీడియట్ షిఫ్టింగ్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో మనకి ఎటువంటి డెత్స్ కానీ, ఇష్యూస్ కానీ లేదా లేవు. లో లయింగ్ కాజ్వేస్ రాయకల్ మండల్లో హైయెస్ట్గా ఒక 10 రోడ్స్ అనేది వాటర్ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి మనం క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పొలాస దగ్గర జనరల్లీ ప్రతిసారి ఓవర్ఫ్లో అయ్యే కూడా ఇప్పుడు ఒకసారి ఓవర్ఫ్లో కాలేదు. బట్ గోదావరి హెవీగా ఉండడం వల్ల అవి 8 మండల్స్లో కూడా మేము రెడీగా ఉన్నాం. ఎనీ ఇష్యూస్ ఆల్సో వీఆర్ ఆల్ రెడీ. సో మన పోలీస్ తరఫు నుంచి మనం అందరూ అందుబాటులో ఉంటున్నాము. మన దగ్గర 30 డిస్ట్రిక్ట్ డిజాస్టర్ ఫోర్స్ ట్రైన్ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ థింగ్, మన అందరికీ పోలీస్ సిబ్బందులకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాళ్ళు ఫీల్డ్లో ఉండాలి అండ్ ఈ సిచ్యువేషన్ మానిటర్ చేయాలి.
మెయిన్లీ మనకి ప్రాబ్లం ఇప్పుడు ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్ గోదావరి బార్డరింగ్ మండలాల్లో వస్తాయి. సో దీనికోసం మనం అన్ని 6 పోలీస్ స్టేషన్స్ ఆర్ దేర్ మన దగ్గర. సో వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వాళ్ళు విజిట్ చేయాలి అండ్ ఈ వాటర్ లెవెల్ మానిటర్ చేసి షెల్టర్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తే అక్కడ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మన దగ్గర ఇప్పుడు ఎస్బీ కంట్రోల్లో కూడా మన ఫ్లడ్ అండ్ రెయిన్ మానిటరింగ్ టీమ్ ఉంది. వాళ్ళు ప్రతి గంటలో మానిటర్ చేసి మనకి అప్డేట్ ఇస్తున్నాం. మనం ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా చూస్తాం.